హాయ్ గైస్, వెల్కమ్ టు జేబీ గేమింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందరకు వచ్చాను గైస్. మళ్ళీ సోలార్ మ్యాప్లో ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కూడా బాగా కొట్టవా అని డౌట్గానే ఉంది. కొడతామని నేను అనుకుంటున్నాను గైస్ నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను వెళ్తా ఉన్నాను. ఇక్కడ వెళ్తుంటే అక్కడ నాకు నెట్లా కూడా కనిపించాడు గైస్. తొందరగా వెళ్ళి కొట్టుకున్నాను. వెళ్తా ఉన్నాను. వాడికైతే ఫస్ట్ హెడ్ షాట్ ఇచ్చాను గాయస్. ఈయంగానే వాడిని నాకు చేయగానే పైన నుంచి ఒక అమ్మాయి నన్ను కొట్టింది గాయస్. అమ్మాయి కావాలని గెలుక్కుంది నన్ను కొట్టగానే మా టీమేట్ పరిగిస్తున్నాడు. నేను పరిగేయాల్సింది మా టీమేట్కి పరిగిస్తున్నాడు. ఇక్కడైతే అక్క శాంటనాకి యాక్ట్ చేస్తుంది గాయస్. నేను చూస్తా ఉన్నాను అక్క వస్తుందని. వచ్చేసింది గాయస్ అక్క. నేను లోపలికి వెళ్ళి మా టీమేట్ కొడతాడు అనుకుంటున్నా. ఇక్కడ ఒకరిని చూశాను గాయస్, నేను కింద నుంచి వస్తుంటే అదిగోండి వాడికైతే ప్యూర్ హెడ్ షాట్ ఇచ్చి వాడిని నాక్ చేసాము. సోనియా క్యారెక్టర్ పడింది. సోనియా పడిందంటే వాడు చావు మీదకి వచ్చినట్టే. అక్క కూడా వచ్చింది గాయస్. అక్కకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చి అక్కని కిల్ చేసాం. ఫస్ట్ రౌండ్ మందే గాయస్. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది గాయస్. ఈ రౌండ్లో అయితే నేను MP40 తీసాను. MP40 అంటే గుర్తొచ్చింది గాయస్. OP40 అప్డేట్కి MP40కి అగ్రేట్ చిప్స్ వస్తాయండి గాయస్. అగ్రేట్ చిప్స్ ఉంటే బాగుంటుందా ఉండకపోతే బాగుంటుందా అని నాకు కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. ఇక్కడైతే నేను వెళ్తా ఉన్నాను. ఇక్కడైతే కవర్ తీసుకున్నాను గాయస్. నేను అక్కడి నుంచి ఒకటి వస్తున్నాడు MP40తో. వాడికి హెడ్ షాట్ కొట్టి వాడిని నాక్ చేశాను గాయస్. వాడిని ఫుల్ కిల్ చేసుకుంటున్నాను గాయస్. ఇక్కడ ఆ ఫుల్ కిల్ చేస్తూ ఉంటే మా టీమ్మేట్ అయితే ఫైరింగ్ చేస్తూ ఉన్నాడు. అందుకని వెళ్తున్నాను. అక్కడ మళ్ళీ ఫ్రీ కిల్ వాడు కనిపించాడు గాయస్. ఇక్కడైతే ఒకడు శాంటనా క్యారెక్టర్ వస్తున్నాడు. వాడు నాకు డ్యామేజ్ ఇచ్చాడు గాయస్. మళ్ళీ నేనైతే ఫ్రీ కిల్ని కొట్టేయగానే ఇక్కడ కవర్లో ఉన్నా కానీ వాడు వచ్చి నన్ను డ్యామేజ్ ఇచ్చి నన్ను నాక్ చేశాడు గాయస్. మా టీమ్మేట్ వాడు నాక్ చేశాడు. మా టీమ్మేట్ వస్తున్నాడు గాయస్ నాకు రివైవ్ చేయడానికి. మా టీమ్మేట్ వచ్చి నాకు రివైవ్ ఇవ్వకుండా అక్కడ తిరుగుతున్నాడు గాయస్. ఇచ్చాడు గాయస్, నాకు రివైవ్ ఇచ్చాడు మా టీమ్మేట్. మావా నువ్వు మంచోడు మావా. ఇట్లాంటి ప్లేయర్స్ ఉండాలి గాయస్ అసలు ఆ టీంలో. అసలు మనం నాకైనా కానీ రివైవ్ ఇవ్వకుండా పోయి కిల్లులు కొట్టుకుంటాడు చూడు, అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. మా టీమేట్ అయితే లాస్ట్ ఉన్నవాడిని కొట్టేశాడు. ఈ రౌండ్లో కూడా నేనే MVP వచ్చాను గాయస్. కనిపించింది కదా కింద జేబీ గేమింగ్ FF అని. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది గాయస్. ఈ రౌండ్ అయినా గెలుస్తామా లేదా ఓడిపోతామా అని చూడండి గాయస్ మీరే. ఈ రౌండ్ కూడా గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. కాకపోతే అవతల టీం వాళ్ళు 2 సార్లు కొట్టాం కాబట్టి వాళ్ళు ఫుల్ ఫైర్లో ఉంటారు. మనల్ని కొట్టేయచ్చు గాయస్. నేనైతే ఈ రౌండ్లో గ్రోజా MP40 తీసుకెళ్తున్నాను గాయస్. మా టీమ్మేట్స్ ఇంకా వదలలేదు గాయస్. ఇది ఇప్పుడు వదిలింది గాయస్. మా టీమేట్స్ అయితే అటు వెళ్తున్నారు. మనం ఇటు వెళ్దాం గాయస్. నేను ఒక్కడనే కదా, ఎవరు వచ్చినా కానీ పండగ పెట్టేసా గాయస్. అది ఇక్కడ నేను వెళ్తా ఉంటే నన్ను ఎక్కడ కొట్టేస్తారని మా టీమేట్స్ వస్తున్నారు గాయస్. నాకు కూడా అక్కడైతే వెళ్తా ఉన్నారు. నేను ఇక్కడికి వెళ్తాను. మా టీమేట్ ఫైరింగ్ చేస్తున్నాడు. ఫస్ట్లో మనం కొట్టాం గాయస్. అక్క అయితే వచ్చింది. అక్కకి డ్యామేజ్ ఇచ్చాను. శాంటనా క్యారెక్టర్స్కి అట్టెళ్ళింది. నేను గ్లోవల్ వేసాను గాయస్. అక్క వచ్చి పైకి ఎక్కటి నన్ను కొట్టింది. అంతే నాకు అయిపోయి గాయస్. ఒక్క రౌండ్ కొట్టారు అక్క మీరు. అక్క ఒక రౌండ్ ఇంకొక రౌండ్ ఇచ్చిన అడుగు అక్క. అప్పుడు నా గ్రోజా తీసుకుంటావు నువ్వా? సరే అక్క. అక్క మీరు అమ్మాయిలు కాబట్టి ఏం చేయలేరులే అని అనుకోబాగండి. ఇక్కడ నేను మ్యాగ్ 7 తీసా గాయస్. మ్యాగ్ 7 అంటే నేను దానికి పెట్టిన పేరు గజ్జి కుక్క అని పెట్టా గాయస్. నేను అదేంతసేపటికి గౌ 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 అంటుంటుంది కాబట్టి గజ్జి కుక్క అని పెట్టాను దాని పేరు. బాగుంటే కామెంట్ చేయండి గాయస్. ఇక్కడైతే ఇంకా వదలలే గాయస్, వదిలింది. ఇప్పుడు వెళ్దా ఉంటే కావాలనే వాళ్ళు నన్ను గెలుక్కున్నారు గాయస్. అదిగోండి గాయస్, నాకు డ్యామేజ్ ఇచ్చాడు వాడు. ఎవడో వాడు నాకు కనిపించాలి గాయస్. వాడు దొరకాలి నాకు. చూపిస్తాం ముందు లూట్ ఏరుకున్నాం గాయస్. డ్రాప్ కూడా మనం గెలవాలంటే మన చేతిలో మంచి లూట్ ఉండాలి. చేతిలో కాదండి, బ్యాగులో. అక్కడైతే ఒకడు నాకు స్పైడర్ క్యారెక్టర్స్ నన్ను పట్టుకున్నాడు గాయస్. వాడికి వస్తున్నాడు. వాడికైతే ఫుల్ మ్యాగ్తో దింపి బాడీ కొట్టి నాక్ చేశాను. వాడు నన్ను నాక్ చేశాడు. మా టీమేట్ అయితే పక్కనే ఉన్నాడు కాబట్టి రివైవ్ ఇచ్చేసాడు గాయస్. నాకు ఆ డ్రాప్లో నాకు స్కార్ 3 చిప్ దొరికింది గాయస్. నేనైతే ఇటు పైకి ఎక్కదాం అనుకుంటున్నాను. పైకి ఎక్కాలి గాయస్. మా టీమేట్ కూడా ఎక్కుతున్నాడు. పోయి ముందు మెడికెట్ తీసుకోవాలి గాయస్. మాకైతే బాగా దెబ్బ కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే పడుకొని మెడికెట్ వేసుకుంటుంటే అక్కడ కనిపించారు గాయస్ నాకు. వాళ్ళు స్కోప్ వేసి కొడదామంటే అక్కడ ఏం కనెక్ట్ కాలేదు. ఏం కనెక్ట్ కావట్లే గాయస్ వాళ్ళకి. ఇప్పుడు కనెక్ట్ అయింది. 22 డ్యామేజ్ పడింది. జోన్ వచ్చేసింది గాయస్. ఏంది గాయస్, నేను లేలాక్కున్నాను గాయస్. అక్కడైతే వాడిని కొడతా గాయస్. ఇంకోడు అక్కడే ఉన్నాడు. మేమే స్క్వాడ్ ఉన్నాము. మా స్క్వాడ్ని నువ్వేం చేయలేవురా రే, నువ్వేం చేయలేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్లేయర్, అందరూ జేబీ గేమింగ్.
యూట్యూబర్ ఉన్నాడు. అబ్బా, ఒక యూట్యూబర్ని కొట్టావంటే నువ్వు ఎంత మొగుడురా అని అనుకోబాక. ఇప్పుడు నీకు తలకాయ లేచిపోద్ది నన్ను కొట్టావు కాబట్టి నువ్వు. గాయస్ ఇక్కడైతే నేను మెడికేట్ వేసుకున్నాను, కవర్లోకి వచ్చి వాడు నన్ను నాక్ చేశాడు. వాడైతే మా టీమ్మేట్ని కూడా నాక్ చేశాడు గాయస్. వాడికైతే ప్యూర్ హెడ్ షాట్ ఇచ్చి మళ్ళీ ఈ రౌండ్ కూడా కొట్టాను గాయస్. ఈ రౌండ్లో కూడా నేనే MVP వచ్చాను గాయస్. వరుసగా 3 రౌండ్లు MVP నేనే వచ్చాను. ఇప్పుడైతే లాస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, మ్యాచ్ పాయింట్కి వచ్చేసాము. బోయా మందే గాయస్, నేను చెప్పేసిన బోయా మందే. ఇప్పుడు మాత్రం మేము గెలుస్తామా ఓడిపోతామా అని నాకైతే చాలా టెన్షన్గా ఉంది గాయస్. ఎందుకంటే అవతల పక్క వాళ్ళు 3 రౌండ్లు కొట్టాం కాబట్టి ఫుల్ ఫైర్లో ఉన్నారు, వాళ్ళు చాలా ఫైర్లో ఉన్నారు. మా టీమ్మేట్స్ ఏమో కొడుతున్నారు, కాకపోతే నేను MVP వస్తున్నా. వీళ్ళకి కూడా కోపం వస్తుంది, నన్ను వీళ్ళకి చేయొచ్చు, వీళ్ళు ఏం చేయను. అదిగోండి గాయస్, వాడు నన్ను మళ్ళీ గెలుక్కున్నాడు. వాడు నేను మిమ్మల్ని ఏమన్నా చేశారా, నేను కొట్టానా? అయితే నన్ను ఎందుకు కొడుతున్నారు? మామ వాళ్ళు నన్ను కొట్టారు మామ, ఏడకి మామ కత్తి ఎత్తుకొని పోతున్నావా? గాయస్ నేనైతే వాడికి డ్యామేజ్ ఇచ్చాను, వాడు నాకు డ్యామేజ్ ఇచ్చాడు. వాడు కవర్లోకి వెళ్ళాడు, నేనే కవర్లోకి వెళ్ళి మెడికిట్ వేసుకున్నాను గాయస్. నేను రిపేర్ కిట్ వేసుకున్నాను, వాడు మెడికిట్ వేసుకుంటున్నాడు కాబట్టి వాడికి ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి గాయస్. వాడు బయటికి రావాలి. మా టీమేట్ అయితే నేను ఎక్కడ నాకు వేస్తానో నాకు రివైవ్ ఇద్దామని వచ్చున్నాడు. వాడైతే కింద దిగాడు గాయస్, ఒకటి పైనే ఉన్నాడు. పైన వాడి కోసం వచ్చాను గాయస్. వాడు బయటకు వచ్చాడు, వాడికైతే హెడ్ షాట్ ఇచ్చి పండబెట్టాము. ఇక్కడ నుంచి ఇంకొకటి కొట్టాడు గాయస్, కింద నుంచి. మనకి బాగా డ్యామేజ్ జరిగింది కాబట్టి మెడికేట్ వేసుకోవాలి గాయస్ ఫస్ట్. ఇంకా 2 ఉన్నారు గాయస్, ఒకడైతే ఇక్కడున్నాడు, ఇంకొకడు అక్కడ ఉన్నాడు. వాడైతే స్పైడర్ క్యారెక్టర్ వేసాడు గాయస్. మా టీమ్మేట్ దాంట్లో ఇరుక్కున్నాడు. వాడు ఇక్కడికి వచ్చాడు, మ్యాగ్ అయితే ఫుల్గా దింపేసి వాడు నాక్ చేశాను గాయస్. అంతే గాయస్, బోయా మందే చెప్పాను కదా నేను.